నరసింహుడిని దర్శించుకున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని గురువారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకున్నారు. ముందుగా దేవస్థానానికి వచ్చిన వారికి ఆలయ సాంప్రదాయం ప్రకారం మేళతాళాలతో స్వాగతం పలికి స్వామివారి సన్నిధిలో వారి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో గల ఆశీర్వచన మండపంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్లను ఆలయ సూపరింటెండెంట్ కిరణ్ స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం వేద పండితులు బొజ్జ రమేష్ శర్మ, అర్చకులు నంబి శ్రీనివాసాచార్యులు, అభిషేకం పురోహితులు బొజ్జ సంతోష్ కుమార్ మరియు అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు. ధర్మపురి నియోజకవర్గం ధర్మపురి లక్ష్మణ స్వామి యొక్క క్షేత్రంలో కూడా ఆ స్వామివారి దయ ఆశీర్వాదం, ధర్మపురి ప్రజల యొక్క ఆశీర్వాదంతో గెలుపొందే మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా మిత్రుడు మా శ్రేయభిలాషి వంశీకృష్ణ గెలిచిన మొదటిసారి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏదైతే చేపట్టినట్టు వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొదలు స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పి ఇక్కడ దేవాలయం గురించి స్వామివారి దర్శనం తీసుకొని మరి ఆశీర్వాదం తీసుకొని అదేవిధంగా స్వామివారు ఎంపీగా ఎన్నుకోబడ్డ వంశీకి మంచి భవిష్యత్తు ఇచ్చి రేపు ఈ ప్రాంతానికి సమస్యల విషయంలో పట్ల పార్లమెంట్లో గట్టిగా మాట్లాడి ప్రజల పక్షాన దేవుడు ధైర్యాన్ని, శక్తినిచ్చి పోరాడే శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ శాసనసభ్యుడిగా విప్పుగా మనస్ఫూర్తిగా ధర్మపురి ప్రజల పక్షాన, ధర్మపురి నియోజకవర్గ పక్షాన మరొక్కసారి మనస్ఫూర్తిగా వారికి ఆర్థికంగా శుభాకాంక్షలు, అభినందనలు, కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ధర్మపురి ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఎందుకంటే మొదటిసారి గెలిచిన తర్వాత ఈరోజు మన విప్ గారితో, లక్ష్మణ్ అన్న గారితో ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి గారి బ్లెస్సింగ్స్, ఆశీర్వాదం తీసుకోవడానికి రావడం జరిగింది. మీరందరూ చూస్తున్నారు, దేశవ్యాప్తంగా ఇచ్చిన తీర్పు, ప్రజలు ఇచ్చిన తీర్పు, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందామని చెప్పి ఏదైతే ఓటు వేసి వాళ్ళ హక్కుని వాడుకున్నారో ప్రజలందరూ, ఈసారి పార్లమెంట్లో మాట్లాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి చాలామంది పార్లమెంట్లో వెళ్తూ కూడా చెప్తున్నారు. గత 10 సంవత్సరాలు ఈ నిరంకుశ పాలన, నియంతృత్వ పాలన, బీజేపీ పరిపాలనలో ఏ ఒక్క విషయం పైన వాయిస్ మన గొంతెత్తి మాట్లాడే అవకాశం కూడా లేని 10 సంవత్సరాలు చూసినాము. కానీ ఈసారి ప్రజలు ఇచ్చిన తీర్పు కేవలం 240 సీట్స్ బీజేపీ ప్రభుత్వానికి వచ్చింది, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది ఈసారి అని చెప్పి చాలామంది ఇండియా అలయన్స్ తరఫున గొంతు విప్పి మాట్లాడుతున్నారు. మీరు అందరూ కూడా చూస్తున్నారు, మీడియాలో కవరేజ్ వస్తుంది. ఈసారి ఖచ్చితంగా మన ప్రాంత ప్రజల సమస్యలని గొంతు విప్పి గట్టిగా మాట్లాడే అవకాశం పార్లమెంట్లో ఉంది. ఖచ్చితంగా మన ప్రాంతానికి న్యాయం చేసేటట్టు పోరాడి మరి చేస్తామని చెప్పి మళ్ళొకసారి మన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ, మన ప్రజలందరికీ, ధర్మపురి ప్రజలందరికీ నాకు ఆశీర్వాదం ఇచ్చి ఈసారి నన్ను గెలిపించినందుకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఇప్పుడు ఒకటే కోరుకుంటాను, వ్యక్తిపరంగా ఏం కోరుకోను, అందరూ బాగుండాలి, క్షేమంగా ఉండాలని కోరుకుంటాను. ఈసారి కూడా మన ప్రాంత ప్రజలందరూ క్షేమంగా ఉండాలి, న్యాయంగా బతకాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.